కాంతారా రిలీజ్ చేస్తే కిక్ ఏముంటుంది సినిమా చూడడంలో. సో అవి ఖచ్చితంగా ఉంచు. జై జవాన్ జై భారత్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు రిలీజ్ అయినటువంటి కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ గురించి ముచ్చటించుకుందాం. సో డియర్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసి సిర్ఫ్ 3 days అవుతుందండి. కానీ మాకు చక్కగా 15 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మీకు నేను చాలా రుణపడి ఉంటాను. మీరు చేస్తున్న ఈ సపోర్ట్ మాటలో చెప్పలేనిది. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తున్న వారికి. అండ్ మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసి ఉంటే కైండ్లీ దయచేసి మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డియర్ ఫ్రెండ్స్, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ రోజు రిలీజ్ అయినటువంటి కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ గురించి మాట్లాడుకుందామండి. సో కాంతారా మన మూవీ చూసాము. చాలా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసి వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి సినిమా కాంతారా. సిర్ఫ్ కాంతారా వచ్చేసి 15 కోట్లతో పెట్టుబడి పెట్టి తీసినటువంటి ఒక మూవీ 450 కోట్ల పైనే కలెక్షన్స్ తీసుకొచ్చింది. సో అది చిన్న విషయం కాదు. సో అదే విధంగా దాని సీక్వెల్ గా ఏదైతే మనకి అక్టోబర్ 2న రిలీజ్ కానున్న కాంతారా చాప్టర్ 1 సీక్వెల్ అనేది మనకి మూవీ వచ్చేసి కాంతారా మూవీ ఏదైతే మనం చూసామో ఆ కాంతారా మూవీకి ఆ స్టోరీకి ముందు జరిగిన యాన్సిస్టర్స్ స్టోరీ అనేది ఈ కాంతారా చాప్టర్ 1 సారాంశం యాక్చువల్లీ. సో మనకి కాంతారా చాప్టర్ 1 లో వచ్చేసి అందరికీ తెలిసినట్టుగా ఆ కథ రాసింది, డైరెక్ట్ చేసింది రిషబ్ శెట్టి గారు. హీరో కూడా ఆయనే, రిషబ్ శెట్టి గారు. అండ్ మనకి హీరోయిన్ వచ్చేసి రుక్మిణి గారు. అండ్ మనకి విలన్ రోల్ లో ఒక రాజుగా మనకు కనబడేది ఘోషాల్ దానయ్య గారు. ఈ మూవీలో మనకి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అందించారు. ఆయన వచ్చేసి అజనీష్ లోకనాథ్ గారు. సో నాకైతే ట్రైలర్ చూసినాక యావరేజ్ గా అనిపించిందండి. మీకు ఎలా అనిపించింది? హాయ్ ఫ్రెండ్స్, ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. తను చెప్పేదంతా చెప్పేసింది. ట్రైలర్ గురించి మాట్లాడదాం. ట్రైలర్ చూస్తే మాత్రం ఎబో యావరేజ్ ఎలా ఉంది, అంత ఎఫెక్టివ్ గా ఏం లేదు. ఎందుకు అలా అంటున్నానంటే, మామూలుగా మనకి కాంతారా 1 కాంతారా మూవీలో మనకి లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉండే ఆ బీజిఎం గానీ, ఆ సీన్ గానీ, ఆ రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ గానీ, ఆ పర్ఫార్మెన్స్ గానీ, అలాంటి మనకి గూస్ బంప్స్ ఇట్లా వావ్ అనిపించే సీన్లు మాత్రం ట్రైలర్ లో మేబీ చూపెట్టలేదు. 1-2 సీన్లు తప్ప మిగతా అన్ని మామూలుగా నార్మల్ గా ఉన్నది. సినిమా మొత్తం రివీల్ చేసేసి ఆల్రెడీ ఏం జరిగింది, అసలు ఏంటి ఆ సినిమా ఏంటి అనేది మనకు తెలిసిపోయింది. కాకపోతే ఏంటంటే కొన్ని వావ్ సీన్స్ మాత్రం మేబీ వాళ్ళు హైడ్ చేసి ఉంచొచ్చు. హొంబలే మూవీస్ పెద్ద బ్యానర్, మంచి సక్సెస్ఫుల్ కొట్టిల్లు. రీసెంట్ గా వచ్చినట్టు మహావతార్ నరసింహ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అంత ముందు సలార్, అంత ముందు కేజీఎఫ్ చాప్టర్ 1, 2 చాలా పెద్ద పెద్ద హిట్స్ కొట్టిన బ్యానర్ అది. అయితే మనకి దాంట్లో ఒక్కటే వావ్ సీన్ మాత్రం ఉంది నాకు అనిపించింది. తర్వాత మీకేమి మేబీ చాలా ఉండొచ్చు, చెప్పలేము మనం. అది ఇట్లా పడుకున్నప్పుడు, తను రిషబ్ శెట్టి పడుకున్నప్పుడు ఇట్లా పైనుండి ఇట్లా 3 బాడీస్ ఉంటాయి మామూలుగా శవాలు, వాళ్ళనే చంపేసి ఇట్లా పడుకుంటూ లేస్తే వెదురుగా పులి ఉంటది. ఆ సీన్ సూపర్ గా ఉంది. ఇక మిగతా అంతా నార్మల్ గా ఆర్డినరీ గా అనిపించింది. అయితే మనకి ట్రైలర్ చూసిన తర్వాత బీజిఎం యావరేజ్, ఓకే, బీజిఎం నార్మల్ గా అనిపించింది. తర్వాత స్టోరీ కూడా ఆల్మోస్ట్ మనకి చెప్పినట్టు అనిపించింది. కాబట్టి మనకి అంత ముందు రిషబ్ శెట్టి గారి ఒక పోస్టర్ రిలీజ్ చేసింది కదా, లుక్ చిన్న వీడియో లాగా, అది లాస్ట్ కనిపిస్తుంది. అది ఆల్రెడీ మనం చూసిందే కాబట్టి మనకి అంత ఎక్సైట్మెంట్ అనిపించదు. ఆ లుక్ అనేది మనకి ఎఫెక్టివ్ గా కనిపించదు. కాకపోతే ఏంటంటే రిషబ్ శెట్టి గారి మీద మనకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది నాకు మాత్రం. ఎందుకంటే తన టేకింగ్, తన డైరెక్షన్, తన స్టోరీ లైన్ తను సెలెక్ట్ చేసుకోవడము, చాలా అంటే కాన్ఫిడెన్స్ గా ఉన్నాను రిషబ్ శెట్టి పైన. కాకపోతే ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కొంచెం డౌన్ అయిపోయింది అనిపించింది. అంత స్టోరీ అంతా రివీల్ చేసిన ఫీలింగ్ అనిపించింది. మనకి స్టోరీ అంటే ఏమైనా రివీల్ చేయకుండా దాపెట్టి ఉండొచ్చు. కాంతారా రిలీజ్ చేస్తే కిక్ ఏముంటుంది సినిమా చూడడంలో. సో అవి ఖచ్చితంగా ఉంచు. అయితే ట్రైలర్ చూస్తే మనకి చిన్నగా మనకి ఏంటంటే మనకి పొన్నియిన్ సెల్వన్ వైబ్స్ అయితే కనపడతాయి. మామూలుగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 ఏదైతే ఉందో దాని లాగా అనిపిస్తుంది మనకి. డిఫరెంట్ గా, కొత్తగా, అంటే మనకి ఆ ఫ్రెష్నెస్ అనేది మనకి రాదు. కాకపోతే ఏంటంటే కొన్ని ఫైట్ సీన్స్ ఉన్నాయి, కొన్ని అవి కొంచెం ఎక్స్ట్రాడినరీగా తీసుకుంటారు. బాడీ తను తయారు చేసుకున్న విధానం, రిషబ్ శెట్టి గారి బాడీ. మళ్ళీ స్టోరీలోకి వెళ్దాం. మామూలుగా మనకి ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది చెప్తున్నాను. స్టోరీ ఆల్మోస్ట్ నాకు అర్థమైపోయింది. దాని గురించి మనం మాట్లాడుకుందాము.
ఎప్పుడైతే ఒక మనిషి అధర్మం వైపు వెళ్తాడో ఖచ్చితంగా ఆ ఈశ్వరుడు ధర్మం వైపు తిప్పడం కోసం ఖచ్చితంగా తన గణాన్ని పంపిస్తాడు అన్న దానిపైన ఈ స్టోరీ మొత్తము తిరుగుతూ ఉంటది. అండ్ కాంతారా అనేది ఒక ప్లేస్. అసలు అక్కడికి ఈ ఎవరైతే అడవి జాతి మనుషులు ఉంటారో ఈ అడవి జాతి మనుషులకి ఒక సేక్రెడ్ పవిత్రమైన ఒక రాయి దొరుకుతుంది. అండ్ అదే టైంలో తన గణాన్ని ఎలా అయితే ఈశ్వరుడు పంపిస్తాడో ఈ అధర్మం వైపు నడుస్తున్న రాజ్యాలని సెట్ చేయడం కోసమే ఆ వ్యక్తి పుడతాడు అన్నట్టుగా మనకి అక్కడ పిక్చరైజ్ చేసి చూపించారు ట్రైలర్ లో. అందరి పాట వచ్చేసి బ్రహ్మ రాక్షసుడు అక్కడ ఉన్నాడు, పిల్లలు ఎవరు వెళ్ళొద్దు అన్నట్టుగా ఒక స్కేరీ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటది. వాళ్ళంతా భయంతో కాన్ఫిడెన్స్ లేకుండా బానిసపు బ్రతుకుల్లాగా బ్రతుకుతున్న అడవి మనుషులలోకి ఒక ధైర్యవంతుడు ఈ బర్మా అనే వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తియే అసలు ఆ జాతి మొత్తానికి వెలుగును తీసుకొస్తాడు అన్న టైప్ లో ట్రైలర్ చూపించారు. యాక్చువల్లీ చెప్పాలంటే కాంతారా అనే ఒక ఏరియా ఉంటది, మామూలుగా ఒక అడవి జాతి మనుషులు నివసించే ప్రాంతం అది. ఆ దాంట్లో మామూలుగా ఇప్పుడు ఆ ప్రాంతానికి ఒక రాజు ఉంటాడు, అంటే వేరే దగ్గర రాజు ఉంటాడు. వీళ్ళకు సంపాదించిన దాంట్లో పండించిన దాంట్లో కొంత రాజుకి కప్పం కట్టాల్సి వస్తుంది. ఓకే, అయితే అందులోకి వెళ్ళి ఒకరు మన రిషబ్ శెట్టి గారు ఉంటారు. కప్పం పట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి వీళ్ళందరినీ మోటివేట్ చేసి వీళ్ళందరినీ మామూలుగా ఏంటి చైతన్యవంతులు చేసి ఆ విధంగా ఉంటాడు. వీళ్ళ బిజినెస్ వీళ్ళే చేసుకోవడం, వీళ్ళ వస్తువులు వీళ్ళు పండించిన వస్తువులను వీళ్ళే అమ్ముకోవడము, అవి చేయడానికి వీళ్ళందరినీ చైతన్యవంతులు చేస్తారు. అది రాజుకు నచ్చదు. రాజుకు నచ్చక మామూలుగా వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. అదే రాజ్యానికి వెళ్ళి అమ్ముకోవడం అనేది అసలు బాగా అనిపించింది. అంతటి కాన్ఫిడెన్స్ అనేది ప్రజల్లోకి తీసుకొస్తాడు. అయితే అదే రాజ్యానికి వెళ్ళి అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజ్యంలో ఉన్నటువంటి రాణితో పరిచయం జరుగుతుంది. ఎవరికి? మన రిషబ్ శెట్టి గారికి. రిషబ్ శెట్టి పరిచయం అయిన తర్వాత లవ్ ప్రేమ అని నడిచిన తర్వాత అది విషయము రాజుకు తెలిసి రాజు ఏమనుకుంటాడంటే నా జాతి రక్తము కలంకం అయిపోయింది, అంటే కలుషితం అయిపోయింది, దాన్ని నేను ఆ కాంతార ప్రజల రక్తంతోనే కడుగుతానని చెప్పేసి అందరి మీద ఆ కాంతార ప్రజలని చంపడానికి రాజ్యం తన సైనికులతోనే కాంతారం దాడి చేస్తాడు. ఆ దాడి చేసినప్పుడు దానికి వెళ్ళి రిషబ్ శెట్టి వచ్చి వీళ్ళని ఏ విధంగా కాపాడుతాడు అనేది ఒకటి మనకి క్రియేట్ అయింది. దాంట్లో కాకుండా లాస్ట్ కి ఆ రిషబ్ శెట్టి అని కాకుండా భూమి లోపల శివుడే ఒక వీళ్ళని కాపాడడానికి వచ్చినట్టుగా వెలిసినట్టుగా ఒక ఫిగర్ అయితే లాస్ట్ మనకు చూపెట్టిలో రిషబ్ శెట్టి గారు ఎంతమంది చూపెట్టిన వీడియో లాగా. సరే, స్టోరీ అయితే మనకు అర్థమైపోయింది. కాకపోతే ఏంటంటే మనకి వావ్ సీన్స్ గానీ ఎక్స్ట్రా ఇట్లా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ గానీ మేబీ థియేటర్ లో చూస్తేనే మనకు అర్థమైంది. కానీ కాంతారా కంటే నాకు తెలిసిన వరకు అయితే కాంతారా కంటే అంత హిట్ అయితే కాదు అనిపిస్తుంది, కొంచెం మేబీ తక్కువ కావచ్చు. కానీ నా వరకు మాత్రం కాంతారా చాప్టర్ 1 సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. దాంతో పాటుగా ఓజీ కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే మనకి కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ ఓజీ ట్రైలర్ కి కంపేర్ చేస్తే నాకు మాత్రం ఓజీ ట్రైలరే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే బీజిఎం తోనే అసలు ఇరగదీసిండు. అంటే దీంట్లో బీజిఎం అంత ఎఫెక్టివ్ గా లేదు. సరే, మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. అండ్ కాంతారా బీజిఎం అసలు కంపేర్ చేయడానికి లేదు. ఓజీ ఎక్స్ట్రాడినరీ ఉంది. వాళ్ళు చాలా చక్కగా తీసుకెళ్లినారు సినిమాని, హైప్స్ అన్ని బాగా చూపెట్టినారు, మస్తు ఎలివేట్ చేసినారు హీరోని కూడా విలన్ కూడా చాలా బాగా చూపెట్టినారు. ఇదైతే యాన్సిస్టర్స్ కైండ్ ఆఫ్ స్టోరీ లాగా మనకి తిరుగుతూ ఉంటది స్టోరీ అంతా కూడా. సో కొంచెం హిస్టారికల్ టైప్ అనిపించింది నాకు మూవీ. సో మీకు ఎలా అనిపించింది డియర్ ఫ్రెండ్స్? మీరందరూ కూడా ట్రైలర్ చూసే ఉంటారు కదా, మీకు అనిపించింది ఖచ్చితంగా మాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఖచ్చితంగా మా కమెంట్ సెక్షన్ లో తప్పకుండా మర్చిపోకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఖచ్చితంగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ఇది మా యొక్క రిక్వెస్ట్. అండ్ మీకు మేము లేటెస్ట్ అప్డేట్స్ తో ఎప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాము, మీ ముందుకు వస్తూనే ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జై జవాన్, జై కిసాన్, నమస్తే.